కృష్ణ గారు ఒక నిమిషం. కాంగ్రెస్ నుంచి మనకి చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. చరణ్ గారు నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చరణ్ గారు మీ అభిప్రాయం ఏంటి, ఏం జరిగింది? మేడం ఇక్కడ చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ మెజార్టీ లేదు. ఎందుకంటే 229 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో బీజేపీకి 164 మాత్రమే ఉన్నాయి. కాంగ్రెస్ కు 64 మంది ఉన్నారు. ఇందులో 3 రాజ్యసభ సభ్యుల స్థానం ఖాళీ అయింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ 2 కన్నా మించి వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి 58 మంది ఉంటే సరిపోతుంది. మాకైనా 6 మంది ఎక్సెస్ ఉన్నారు. అయినా కుట్రపూరితంగా మీరు నిజంగానే అసలు అభ్యర్థినే పెట్టవద్దు, 3వ అభ్యర్థి అనే ఆలోచనే రావద్దు. మనం చూస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద సూక్తులు చెప్తారు. మేము ఎక్కడ కూడా ప్రభుత్వాలు కూర్చొని చూసినాం కదా. మమతా బెనర్జీ గారి విషయంలో ఏం జరిగిందో, ఎమ్మెల్యేలను గుంజుకున్నారు, ఆమ్ ఆద్మీకి సంబంధించి రాజ్యసభ సభ్యులను గుంజుకున్నారు, తర్వాత ఎంపీలను గుంజుకున్న పరిస్థితి కూడా మనం చూసినాం. ఇప్పుడు ఏకంగా మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించి మధ్యప్రదేశ్ లో ఏకంగా వాళ్ళకు మెజార్టీ లేనప్పటికీ కూడా అనవసరంగా కేసు లేకున్నా కూడా కేసు ఉందని చెప్పి పూర్తిగా చూపించి ఎలక్షన్ కమిషన్ ఒంటెత్తి పోగొట్టకపోయి ఏకంగా ప్రజాస్వామ్యం కూని చేసే ప్రయత్నం జరిగినమాట వాస్తవం. కాబట్టి మీకు గెలవరని తెలిసినప్పుడు కూడా మీరు ఎట్లా ఏ ఉద్దేశంతో క్యాండిడేట్ పెట్టారో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ చూస్తాం ఎలక్షన్ కమిషన్ ఒక ఇన్ఫర్మేషన్ ఉందంటున్నారు, అదే అఫిడవిట్ లో పొందుపరచలేదు అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటున్నారు. మేడం ఇక్కడ ఏ కేసు చెప్పాల్సిన అవసరం ఎందుకు? మరి దొంగతనంగా ఎలక్షన్ కమిషన్ ఎందుకు డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకు రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది? దేశంలో భారతీయ జనతా పార్టీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఒక్కొక్క నాయకుల మీద? మీరు ఆ కేసు సంబంధించి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కేసు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే చెప్తా ఉంది కేసులు లేవు, ఆ కేసు సంబంధించి కూడా ఇది లీగల్ గా ఎఫెక్ట్ కాదని చెప్పి చాలా స్పష్టంగా నిపుణులు చెప్తా ఉన్నారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వాళ్ళ అదేవిధంగా సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఎన్డీఏ ఎట్టయినా నరేంద్ర మోడీ గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నితీష్ కుమార్ గారు హ్యాండ్ ఇచ్చినా కూడా దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిలబడాలంటే ఖచ్చితంగా సీఎంస్ నుంచి కావచ్చు, అవసరం ఉంటే దేశంలో ఏ పార్టీ నుంచి అయినా గుంజుకునే ప్రయత్నం, ఏ పార్టీ సంబంధించినటువంటి మెజార్టీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు రాజ్యసభ కావచ్చు, లోక్సభ సభ్యులు ఎంచుకునే ప్రయత్నంలో వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మొన్నటి ఏ విధంగా రాజకీయం కోసం వాడుకుంటారో దేశ ప్రజలు చూసారు. కాబట్టి ఎస్ఐఆర్ పేరు మీద, తర్వాత ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద లాస్ట్ కు కేంద్ర ప్రభుత్వం పవర్ అడ్డం పెట్టుకొని ఏకంగా ఎలక్షన్ కమిషన్ ఇంత దుర్మార్గాన్ని కొడగడం అయితే చాలా ప్రజాస్వామ్యం కూలి చేసిన రోజుగా భావించాల్సిన. ఒకసారి రియాక్షన్ చూద్దాం. బీజేపీ నుంచి ప్రభాకర్